హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజే ట్రేడర్. మరి చూడండి గైస్, మన అకౌంట్ బ్యాలెన్స్ నిన్న ఎంత ఉందో అంతనే ఉంది. సో దట్ నేను అన్నీ ఇది లైవ్లోనే చేస్తా. సో ఈ అకౌంట్ మొత్తం మనం లైవ్లోనే ట్రాక్ చేద్దాం, అన్నీ రికార్డ్ చేసే చేస్తా. ఓకే, ప్లస్ నిన్న మనకి $82 ప్రాఫిట్ వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు ఏమైతుంది. ఇప్పుడు టైం కరెంట్లీ 6-7 అవుతుంది ఇండియా టైంలో. యాక్చువల్లీ ఒక ఆపర్చునిటీ కనిపించింది నాకు, బట్ నేను తీసుకోలేదు. కొంచెం మూవ్ అయిపోయింది యాక్చువల్లీ. బట్ చూద్దాం గైస్. ఓకే, మన టైం ఇది కూడా రెడీగా ఉంది. ఓకే, కౌంటర్. సో లెట్స్ సీ. రూల్స్ తెలుసు కదా గైస్, మా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూసేసుకోండి. గైస్ నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నా, కొంచెం లేట్ అయిపోయింది. నీకు ఇక్కడ ఎంట్రీ చేస్తుండే నేను మన ఎడిటింగ్ టూల్ ఓపెన్ చేసి రికార్డ్ స్టార్ట్ చేసే లోపల ఇది మూవ్ అయిపోయింది గైస్. సో అట్లుంటుంది అనమాట, బాగా నెగిటివిటీస్ రికార్డ్ చేయడానికి. సో స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ చేసినాం. యాజ్ మీకు తెలిసినట్టు మనం ట్రేడ్ చేసే ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. దీని రూల్స్ ఎట్లా అంటే ఎట్లుంటుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్లో 8% ప్రాఫిట్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్లో వస్తుంది. ప్రతి స్టేజ్కి 5-5 లక్షలు వస్తుంది. తర్వాత సెకండ్ స్టేజ్లో 5% క్లియర్ చేయగానే మనకు ఫండెడ్ అకౌంట్ వస్తుంది. ఫండెడ్ అకౌంట్లో మనం చేసే ప్రాఫిట్స్ మన అకౌంట్కి వస్తుంది 80%. దీనికి 5 డేస్ మినిమం తీసుకుంటుంది. దీనికి 5 డే ట్రేడింగ్ డేస్ మినిమం తీసుకుంటుంది. దీనికి 7 డేస్ తీసుకుంటుంది. ఓవరాల్గా ఇది పాస్ అవ్వాలి, ఇది పాస్ అవ్వాలి. దాని తర్వాత దీంట్లో డబ్బులు ఏదైతే చేస్తారో 80% మనకు వస్తుంది. నేను తీసుకున్నది 3.5 $39 అకౌంట్. ఇప్పుడు న్యూ ఎవాల్యుయేషన్ కొడితే టూ స్టెప్పే తీసుకోండి గైస్. మీరు ఇది ట్రై చేయకండి, ఎందుకంటే దీంట్లో ఫెయిల్ ఈజీగా అయిపోతారు. పైసలు వేస్ట్ ఉట్టి అని. 1 స్టెప్ కూడా తీసుకోకండి, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ రూల్స్ అక్కడ ఉంటుంది. దానివల్ల బొక్క బొక్క పడుతుంది. సారీ, 1 స్టెప్లో ఉండదు కానీ 1 స్టెప్లో మ్యాక్స్ లాస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట. ప్లస్ ప్రైస్ కూడా ఎక్కువ. ఓకే, సో 2 స్టెప్లోకి వెళ్ళిపోయి 5,000 కొట్టేస్తే $39 వస్తుంది. సో ఆ అకౌంట్తో నేను ట్రేడ్ చేసిన. అయ్యా, నేను స్టాప్ లాస్ కూడా పెట్టలే. ఓకే, కరెంట్లీ $11 ప్రాఫిట్ చూపిస్తుంది. నేను 1 లాట్ తోటే ట్రేడ్ చేస్తున్నా గైస్, లాట్లు చేంజ్ చేయగానే. ఓకే, $26 ప్రాఫిట్ చూపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే $30. ఇప్పుడు ఎంత, మనం 1 మినిట్ పాస్ చేసుకున్నాం. యూజువలీ 2 మినిట్స్ క్రాస్ చేయాలి. సో 1 మినిట్ మనం సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మస్తు పడ్డది పొద్దున్నుంచి, క్రేజీ పడ్డది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. అట్లీస్ట్ ఒక $50 వద్దామని ట్రై చేస్తున్నాం కదా. ఇప్పుడైతే నేను సేఫ్టీకి ఒక $5 పెడతా. ఓకే, నాకైతే $50 కావాలనిపిస్తుంది దీంట్లో. ఓకే, చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ ఇది గ్యాస్ ఇదిగో, మీరు చూసుకున్నట్లయితే ఇగో నిన్న చేసిన 3 ట్రేడ్స్ ఈడు ఉంది. ఫస్ట్ ట్రేడ్ $50 లాస్, సెకండ్ ట్రేడ్లో 70 ప్రాఫిట్, 60 ప్రాఫిట్. ఈ ట్రేడ్లో $5 ప్రాఫిట్ కొట్టేసింది అది. ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ నేను యూజువల్లీ 5-7 చేస్తే మంచిది గైస్, ఎందుకంటే ఆ టైంలో మార్కెట్ మూవ్మెంట్స్ ఉంటుంది అన్నమాట. సో ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కానీ మార్కెట్ మార్నింగ్ నుంచి గట్టిగా కిందికి పడుతుంది గైస్. మనం చూసుకున్నట్లయితే ఇగో నేను ఇక్కడ నుంచి ట్రాక్ చేసి పట్టుకుందాం అనుకున్నా కానీ నేను చేయలేకపోయినా. ఇది మొత్తం మనకు దొరుకుతుండే మంచిగా. ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడైతే సపోర్ట్ జోన్ దగ్గర తనలాడుతుంది. బట్ ఈ క్యాండిల్ అయితే కొంచెం గట్టినే కిందికి పడ్డది. మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. 4000. ఓకే, ఇక్కడ ఉంది గైస్. ఇక లేస్తే ఇడికెళ్ళి లేవాలి, లేదంటే బిస్కెట్ అవుతుంది. ఇక కిందికి పడితే ఇక మస్తు కిందికి పడుతుంది. నాకు తెలిసి లేస్తుంది అనుకుంటున్నా, బట్ చూద్దాం. మనమైతే స్కాల్పర్స్ కాబట్టి మనకు లేసినా పండినా కూడా సంబంధం ఉండదు. మనం దొరికిన టైంలో దోచుకోవడమే. ఏమంటారు గైస్? అరే ఇది స్టార్ట్ చేయాలని గుర్తు తెచ్చు కదా, 5 మినిట్స్ దాటాలి కదా. ప్రతి ఒక్క ట్రేడ్ మధ్యలో 3 నిమిషాల కన్నా ఎక్కువసేపు గ్యాప్ ఉండాలి. నేను 5 మినిట్స్కి ఒక స్టాప్ వాచ్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే 6:10-20కి ట్రేడ్ మనం క్లోజ్ చేసినాం. ఇంకొక 3 మినిట్స్ మనం ట్రేడ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం 1 మినిట్, ఇగో ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది 5 ఇంకా అయ్యా మర్చిపోయింది, 9 ఇంకా 15 ఈఎంఐ. ఇది ఒక సెల్లింగ్ జోను, ఎందుకంటే ఇక్కడ నుంచి పడ్డది కాబట్టి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 1 మినిట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ స్కాల్పర్స్ ఇగో ఇట్లా క్యాండిల్స్ ఇట్లా అయినప్పుడు ఎప్పుడు రిఫ్రెష్ కొట్టండి ఒకసారి. ఓకే, నా లింక్తో రిజిస్టర్ అయితే మీరు నాకు ఈమెయిల్ చేయండి గైస్, సో దట్ నేను ట్రాక్ చేసుకుంటాను మిమ్మల్ని. ఓకే, మీకు స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది.
యూజ్ అయ్యేది. ఓకే. వేరే వాళ్ళకన్నా మిమ్మల్ని కొంచెం కన్సిడర్ చేస్తా అంతే. ఓకే. సో, అది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే $5 ప్రాఫిట్ చేసినాం కదా! హోమ్‌లోకెళ్తే ఇగో ఇది పాత అకౌంట్. దాంట్లో లాస్ నడుస్తుంది. అది ఫండెడ్ అకౌంట్‌లో కొంచెము స్ప్రెడ్ ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో బిస్కెట్ అయితుంది నాకు. బట్ ఎనీహౌ అది నేను ఆఫ్‌లైన్‌లో ట్రాక్ చేస్తున్నా అని చెప్పి. నేను ఫస్ట్ డే చూపించినప్పటి నుంచి దాంట్లో లాస్ నడుస్తుండే. సో, అదే ఈ అకౌంట్ అయితే లైవ్‌లో ట్రాక్ చేద్దామని చెప్పేసి ఇది మన కోసం చేసిన. దీంట్లో అయితే లాస్ నడుస్తుంది. ఓకే. అది ఫండెడ్ అకౌంట్. నేను ఫస్ట్ డే వీడియో పెట్టినప్పటి నుంచి ఈ అకౌంట్ చూపించిన. ఇది నిన్నటికెళ్ళి అంటే సెకండ్ వీడియో అప్పటి నుంచి 190670 అకౌంటే చూపిస్తున్నా. సో, మీరు ఈ అకౌంటే ట్రాక్ చేసుకోండి. 190670 ఓకే. సో, $87 కరెంట్‌లీ మనం ప్రాఫిటబుల్‌లో ఉన్నాం. స్టాప్ లాస్ సెట్ చేసి పైకి పోయింది. దొంగ మొఖం, దొంగ మొఖంది. పైకెళ్తదని నాకు తెలుసు. ఎందుకంటే అది ఇది కాబట్టి బయింగ్ జోన్ కాబట్టి 610, 620, 610, 611, 12, 13 ఇంకొక్క కొంచెం సేపు ఆగితే నాకు ఈ 3 మినిట్స్ కన్నా లోపలికొచ్చేసిందనుకోండి, నేను ట్రేడ్ చేస్తా. 3 మినిట్స్ దాటినట్టు అయితది. ఎందుకంటే 6:10 కదా! 11, 12, 13 3 మినిట్స్ దాటుతుంటే అయితది. చలో. సో, దాటేసినాం మనం. ఇప్పుడు ఒక చిన్న స్కాల్పింగ్ చేయొచ్చు కానీ కొంచెం టెన్షన్ లగరా. గైస్ నేను ఎంట్రీ చేస్తా గైస్. కొంచెం కిందికొచ్చినప్పుడు ఎంటర్ చేసేదుండే గానీ, ఇట్స్ ఓకే నేను ఎంటర్ చేస్తా. ఎందుకంటే మార్కెట్ కొంచెం ఇక్కడ కొట్టిందనుకో ఇట్లా కొట్టేస్తది గట్టిగా. సో, నేనది క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. యూజువల్లీ నేను చూస్తున్నా గదా! అప్పటి నుంచి మార్కెట్ చూస్తున్నా. సో, అనలైజ్ అయితే చేసుకున్నా. ఈ ఏరియాలో దొరుకుంటే బావుంటుండే. బట్ ఇట్స్ ఓకే. ఈ చిన్న గ్యాప్ ఒకటి దొరికింది మనకి. ఈ గ్యాప్ ఒకటి కొంచెం మిస్‌లీడింగ్ ఉంది. కొంచెం పైకెళ్ళిందనుకోండి నేను స్టాప్ లాస్ పెట్టేస్తా. సో థట్ మనకు మినిమమ్ టు మినిమమ్ లాస్ వచ్చేలాగా. ఓకే. ఇప్పుడు మనం తీసుకొని 6:14కి తీసుకున్నాం షార్ప్‌కి. 6:15 అయిపోతంగానే 1 మినిట్ అయిపోతది. 1 మినిట్ అయిపోతే నేను గ్రీన్‌లో ఉంటే స్టాప్ లాస్ గ్రీన్‌లో పెట్టేస్తా. ఓకే. చలో. ఇదేంది డిఫరెన్స్ చాలా తక్కువ చూపిస్తుంది. ఓకే. 1 మినిట్‌లో పెట్టామనుక. ఓకే. ఓకే. చలో ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టొచ్చు గైస్. ఇగ మళ్ళా అది కిందకొస్తుంది. హుహు. ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఓకే. ఓకే. క్యాండిల్ అయితే మస్తు జంపింగ్ జమాక్ చేస్తున్నది. పైకి, కిందకి, పైకి, కిందకి అన్నట్టు. గోల్డ్ ఈరోజు పడితే మాత్రం గట్టిగా పడతది. ఇది ఒక్కసారి ఆగండి. $12 నడుస్తుంది కదా! సమ్‌వేర్ ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. నాకు జస్ట్ గోల్డ్‌ది పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో సపోర్ట్ చూద్దామని. అరే ఆగురా నాయనా! ఓకే. సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే. ఇగో ఈడ సపోర్ట్ చూడండి గైస్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇగో మంచి సపోర్ట్. మీరు ఇంకా కిందకెళ్ళి 4 అవర్స్‌లో పెట్టుకున్నామనుకోండి. ఇది గోల్డ్ ట్రేడింగ్ గైస్. ఎక్స్‌ఐయు అంటే గోల్డ్. మీకు ఆబ్వియస్‌గా తెలిసి ఉంటదిలెండి. ఇగో ఇట్లా నడుస్తుంది గోల్డ్ పరిస్థితి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇదంతా బయింగ్ జోన్. ఇది బ్రేక్ అయితే మాత్రం కిందకి పడిపోతది. నాకు తెలిసి అంత కింది దాకా బ్రేక్ అవ్వనీకి ఎవ్వరు ఇవ్వడు. సో, మీరు చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడి నుంచి లేచింది. ఎప్పుడు ఆగస్ట్ 18, 2025 నుంచి గట్టిగా లేచింది. మెల్లగా కిందకి పడుతుంది. సో, అది పరిస్థితి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోదాం. గ్రీన్‌లోకొచ్చేసాం గైస్. $5 ప్రాఫిట్ చూపిస్తుంది. స్టెప్ 1, స్టెప్ 2లో కొంచెం ఈజీగానే అనిపిస్తది గైస్. ఎందుకంటే స్ప్రెడ్స్ తక్కువుంటది. ప్లస్ మార్కెట్ మంచిగా మూవ్ అయ్యేటప్పుడు మనం క్యాప్చర్ చేయొచ్చు. ఫండెడ్ అకౌంట్‌లో వచ్చేసరికి కొంచెం ఒకసారి రిఫ్రెష్ కొడతా. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టి ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఇది నా సెకండ్ ట్రేడ్ గైస్. ఓకే. నిన్న వీడియో అయితే మజా వచ్చింది గైస్. ఏంజెల్ అక్కని చూసిర్రా?
ఎవరు కమెంట్ జేయలే ఏంజెలా అసలు వీడియో మొత్తం ఎవడు జూడలే అనుకుంటా. 1 అవర్ దాకా పోయింది గానీ మజా వచ్చింది గైస్ నిజంగా చెప్తున్నా గదా! ఏంజెలక్క అని ఒక డయాగ్రామ్ గీసుకున్నా. దాన్ని బట్టి ట్రేడ్ చేస్తే మజా మజా అయింది. ఓకే. $8, $9 నేను స్టాప్ లాస్ దీన్ని కొంచెం కిందికి పెడదాం అనుకుంటున్నా గైస్. ఇక్కడ పెడతా ఓకే. $15కి పెడతా. ఎందుకు పెడతా యాక్చువల్లీ నేను ఇక్కడ గ్రీన్‌లో పెట్టుకోవచ్చు గానీ, ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అంటే అమెరికా మార్కెట్ ఓపెన్ అయ్యే టైము. సో, వచ్చేది వచ్చేదేదో గట్టిగా వస్తే మంచిది. ఓకే. సో, అందుకోసం కొంచెం దూరం పెట్టుకున్నా. కొంచెం అట్‌లీస్ట్ మనం కొంచెం నమ్మకం ప్లేస్‌లో ఎళ్తే పైకి గుంజేస్తా. సో, దీంట్లో ఇక్కడొక ట్రెండ్ లైన్ నడుస్తుంది. అట్‌లీస్ట్ ఇగో ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యేదాకానే పెట్టుకుందాం. క్యా బోల్తే పబ్లిక్? ఓకే. చూద్దాం. గట్టిగా ఇస్తుందనుకోండి దాన్ని హోల్డ్ చేసుకుంటా. సో దట్ వీడియో మరీ టూ మచ్ లెంత్ 1 అవర్ అయితే మీరు చూస్తలేరు. నేను ఎప్పుడు ప్రాఫిట్ చేసినా, ఎప్పుడు లాస్ చేసినా చూస్తే మీకు ఉపయోగం ఉండదు. మొత్తం వీడియో చూస్తేనే మజా వస్తది. ప్లస్ మనం క్రిప్టోలో దూరినాం కాబట్టి మజా మజా వస్తది. డీకే, గీకే లొల్లిలు ఏముండవు. ఆప్షన్స్ ట్రేడింగ్ లాగా. బట్ ఆప్షన్స్ కూడా దానికుండే మజా దానికుంటది గానీ చూద్దాం. నాకైతే ఒక $50 ఇస్తే బావుంటదనిపిస్తుంది గానీ, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు దీన్ని. టూ మచ్ కిందకొచ్చేసింది. ప్లస్ ఈ క్యాండిల్ చూసారా? ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది గదా! చాలా పవర్‌ఫుల్ అనిపిస్తుంది. నేను ఈ క్యాండిల్ 6:00 వచ్చింది. నేను ఇది చూసేస్తే ఈడ పైకి ఏసేస్తున్నా నేను. బట్ నేను చూడలే. ఇక్కడ సమ్‌వేర్ నేను ఆన్ చేసిన. ఓకే. సో, అది రిఫ్రెష్ చేద్దాం. ఇంకా చెప్పండి గైస్ వాయిస్ వస్తుందా? వస్తుందనుకుంటా. ఓకే. ఈ ట్రేడ్ మనకి ఆల్మోస్ట్ 22, 23 దాకా చూపించింది. ఇప్పుడు $1 మైనస్‌లో చూపిస్తుంది. కరెంట్‌లీ 6:20 అవుతుంది. ఫారెన్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి కొంచెం ఒకటి కొడితే బావుంటదనిపించింది. బట్ స్టాప్ లాస్ దగ్గరికి ఉరుక్కుంటొస్తుందది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎట్లుందో చూద్దాం. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈఎంఐ నుంచి కిందికి పడ్డది. జస్ట్ ఇన్ కేస్ ఈఎంఐ బ్రేక్ అయ్యి ఉంటే పైకి కొట్టేస్తుండే. సో, రిస్క్ అయితే ఉంది. ఓకే. రిస్క్ ఉన్న చోట రస్క్ ఉంటదంటూ ఈ క్యాండిల్ గలీజ్‌గా ఎండ్ అయింది గైస్. చాలా, చాలా గలీజ్‌గా ఎండ్ అయింది. బట్ ఇట్స్ ఓకే. మనం గ్రీన్‌లో పోతున్నాం కాబట్టి సేఫ్, సేఫ్, సేఫ్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్ కన్నా పైన ఎండ్ అవ్వాలి. అప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ వచ్చినట్టు. కరెక్ట్ హాఫ్‌కెళ్ళి పడితే కొంచెం డౌట్. ఈ క్యాండిల్ ఎండ్ అయ్యానికి ఇంకా 24 సెకండ్స్ ఉంది. పైన ఎండ్‌గా. ఓకే. 17 సెకండ్స్ ఇక్కడ సెకండ్స్ కనిపిస్తుంది చూడండి గైస్. 14 సెకండ్స్, 13 సెకండ్స్. చలో మళ్ళా గ్రీన్‌లోకి వచ్చేసినాం. నేను లైవ్ చేస్తా గైస్. నాకు జస్ట్ నేను కొన్ని ఈ వీకెండ్ కూడా కొంచెం బిజీ ఉన్నా. నెక్స్ట్ వీక్ నుంచి మనం లైవ్ చేద్దాం. అన్ని 1 అవర్స్‌లో వస్తా. నాకు కుదిరినప్పుడు వస్తా. సో, నైట్ టైమ్‌లో గానీ నాకు కమెంట్ చేయండి ఒకసారి. ఏ టైంలో లైవ్ పెడితే బెటర్ అని. మేబీ 10:00 నైట్‌కి పెడితే బెటరా? ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఫ్రీ ఉంటా నేను. ఒక 1 అవర్ అట్లా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. కొట్టేస్తది. ఓకే. స్టాప్ లాస్ సెట్ అయిపోయింది గైస్. స్టాప్ లాస్ సెట్ పైకి సో, ఈ ట్రేడ్ మన ఎండ్ అయిపోయింది. 2 ట్రేడ్స్ చేసినాం మనము. ఫస్ట్ ట్రేడ్‌లో $6 $5 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్‌లో $15 లాస్ వచ్చింది. సో, ఇంకొక ట్రేడ్ చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే నేను లాస్ అయింది కూడా చూపిస్తా ఆగండి. ఇగో దీంట్లో ఇది నా ఫండెడ్ అకౌంట్. అంటే నేను ఈ స్టేజ్‌లో ఉన్నా. ఇక్కడ నాకు కొంచెం స్ప్రెడ్ గడబడ అయితుంది. ఇక్కడ -$341లో ఉన్నా నేను. ఇప్పుడు నేను ఈ రోజుది నాది 75% అయిపోయింది. ఈరోజు ట్రేడ్ చేయ నేను. ఈరోజు బంద్ చేసేసిన. ఓకే. దీని ట్రేడ్ నేను లైవ్‌గా చూపియా. ఎందుకంటే కాన్షియస్ అయిపోతా నేను. మన డెడికేటెడ్ 190670 ఇది డెడికేటెడ్ ఫర్ మన
ఏమంటారు? మన యూట్యూబ్ వీడియో కోసం. ఓకే. ఇది నేను ఆఫ్‌లైన్‌లో ట్రేడ్ చేసుకుంటా గైస్. ప్లస్ నేను దీంట్లో నాకు తెలిసి 4 అకౌంట్స్ తీసుకొనుంటా. 4 ఇంటూ 3,500 కానీ నాకు 3 పేమెంట్‌లే దగ్గర దగ్గర 70, 80,000 దాకా వచ్చి 80,000 కన్నా ఎక్కువనే వచ్చింది. ఒకసారి 600 అట్లా తీసుకున్నా. సో, నమ్మకం వచ్చింది. డబ్బులు ఇస్తారని జెప్పేసి. అందుకోసానికి నేను అకౌంట్ తీసుకునేకి అస్సలు తొందర పడ టెన్షన్ ఫీల్ అవ్వను. ఎందుకంటే కరెక్ట్‌గా నేను ఇగో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ప్రాఫిటబుల్ తెచ్చేసా అనుకోండి. నేను మండే రోజు పే ఔట్ తీసుకోవచ్చనమాట. ఎందుకంటే నేను మండే రోజు కల్లా నాకు ఇంకా 2 డేస్ అయితది. బట్ సాటర్‌డే, సండే రోజు మార్కెట్ మూవ్ అవ్వదు. సో, నాకున్నదల్లా థర్స్‌డే ఇంకా ఫ్రైడే. 2 డేస్‌లో నేను ఇది కవర్ చేసి $125 ప్లస్ ప్రాఫిట్‌లో ఉంటే దీన్ని విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. చూద్దాం ఒకవేళ విత్‌డ్రా అయితే విత్‌డ్రా చేసేటప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తా. సో దట్ మీకు గూడా నమ్మకం వస్తది. బ్యాంక్ అకౌంట్‌కొచ్చింది గూడా చూపిస్తా. ఓకే. కొంచెం అంటే అకౌంట్ నంబర్స్ పేర్లు బ్లర్ చేసుకొని డబ్బులొచ్చింది మీకు చూపిస్తా. ఇఫ్ ఇన్ కేస్ వస్తే. ఒకవేళ ఇది నేను ఫెయిల్ అయిపోయినా అనుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం. ఓకే. ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే నేను చెప్తా మీకు. ఓకే. ఈ అకౌంట్ అయితే మనం లైవ్‌లో కంటిన్యూ చేద్దాం. అది గైస్ సంగతి. సో 2 ట్రేడ్‌లు అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ట్రేడ్ కోసం మనం స్టార్ట్ చేద్దాం. టైమింగ్స్ మూవ్ అవుతుంది. 5 మినిట్స్ ఆగాలి కదా! సో, అందుకోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇగో గైస్ మన స్టాప్ లాస్ సెట్ చేసి పైకి పోయింది. దొంగ మొఖంది. ఓకే. సో, లాస్ట్ ట్రేడ్ నాకు తెలుసు పైకి పోతదని చెప్పేసి గానీ అది స్టాప్ లాస్ 621, 2100, 2130, 2230, 2230 ఓకే. అవ్వలే. ఇంకొంచెం సేపు. ఓకే. 3 మినిట్స్ లోపలికెళ్ళిపోతే ఈడ నేను కొనుక్కోవచ్చు. చలో. గైస్ నేను ఇక్కడ బై చేస్తున్నా. కొంచెం కిందికి రాని. రాని. చలో ఈడ బై చేసిన. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఎందుకంటే కొంచెం నాకు పనుంది. అందుకే ఫాస్ట్‌గా చేస్తున్నా. చూడండి. డిఫరెన్స్ ఆఫ్ టైమ్ గూడా ఎక్కువ లేదు. ఫస్ట్ ట్రేడ్ 6:00 తీసుకున్నా. సెకండ్ ట్రేడ్ 6:14కి తీసుకున్నా. థర్డ్ ట్రేడ్ 6:24కి తీసుకున్నా. సో దట్ వీడియో గూడా చిన్నదవ్వాలని. ఓకే. ఇది స్టార్ట్ చేయాలి మనము. సో దట్ మీరు టైమ్ ఫ్రేమ్ మీరు కౌంట్ చేసుకున్నట్టే పర్లేదు గానీ, మీది పెట్టుకోవడం బెటర్ అంటున్నా. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ టైమ్ తెలవాలి. ఓకే. యాస్ పర్ ప్రాఫార్మ్ రూల్స్ 2 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు పెట్టుకోవాలి. స్టేజ్ 1, స్టేజ్ 2లో 1 మినిట్ కన్నా ఎక్కువ సేపు పెట్టుకోవాలి. ఓకే. టైం అవుతుంది 6:25. నాకెందుకో ఇది ఒకటి పెద్ద గ్రీన్ కొడతదనిపిస్తుంది గైస్. ఏమంటారు? కొడతదా? ఇప్పుడే కమెంట్ చేయండి. తర్వాత చూసుకోవచ్చు. మీరు చెప్పింది నిజమైందా? అబద్ధమైందా? మీరు చెప్పింది రాంగ్ అయితే డిలీట్ చేయకండి కామెంట్. తెలవాలి కదా మాకు. ఓకే. గైస్ నాకెందుకో చాలా పర్సెంటేజ్ కొడతదనిపిస్తుంది పైకి. ఎందుకంటే ద వే ఇది షేప్ వచ్చింది కదా! ఇక్కడ ఒక షేపు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ లేచింది. ఇది ఫుల్ గ్రీన్ వచ్చిన తర్వాత ఇంకో గ్రీన్ ఇట్లా లేచింది కదా! సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇట్లనే సేమ్ క్యాండిల్ చేస్తే అయితే నేను 100% ష్యూర్ అవుతుంది. ఇది 1 మినిట్ క్యాండిల్ కదా! ఇప్పుడు సో చెప్పలేము. ఓకే. 5 మినిట్స్ క్యాండిల్‌లో కూడా బానే ఉంది. బట్ ఈ ఒక్క సెల్లింగ్ జోన్ ఒకటి టెంప్షన్ చేస్తుంది గైస్. చెప్పినా కదా! ఈ జోన్ బ్రేక్ అయిందనుకోండి గైస్ డింగ్ 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 అని పోతది. సో రెడీగా ఉందాం. చూద్దాం. కరెంట్‌లీ అయితే 1 మినిట్ క్రాస్ అయిపోయింది గైస్. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఈ అకౌంట్ ఫుల్ చూపిస్తా గైస్. మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తున్నామో, మనం ప్రాఫిటబుల్ ఉంటామా, అకౌంట్‌కి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటామా అంతా మీకు క్లియర్‌గా చూపిస్తా. సో దట్ మీకు కూడా తెలుస్తదనమాట. కొంచెం పెద్దగా చేద్దామా? ఓకే. క్లియర్‌గా ఉందా ఇప్పుడు? ఓకే. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ స్టాప్ లాస్ కూడా పెట్టలేదు. $13 ప్రాఫిట్‌లో చూపిస్తుంది గైస్. ఓకే. ఇది నా థర్డ్ ట్రేడే కదా! 1, 2, 3 యాహ్! థర్డ్ ట్రేడ్. కరెంట్‌లీ అయితే నేను $10 లాస్‌లో ఉన్నా. ఈ ట్రేడ్ ఎంతిస్తదో చూద్దాం. $20 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. ఈ గీతలు తీసేద్దాం. ఓకే. కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంది. ఇది పెద్దగా చేసుకుందాం. ఇప్పుడు చూడండి గైస్ మస్తు అనిపిస్తుంది కదా! ఓకే. చూద్దాం. నేను కొంచెం సేపు హోల్డ్ చేసుకుంటా గైస్ ఇది ఓకే. కొంచెం లాస్ అయినా పర్లేదు కానీ హోల్డ్ చేసుకుందాం. ఓకే.
ఒక్కసారి ఈరోజు మార్కెట్ చూద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఇది స్టేజ్ 1 గదా! నాకు పెద్ద లాస్ అయినా ప్రాబ్లమ్ ఉండదు. బట్ యాస్ ఐ సెడ్ 3%కి పెట్టుకోండి. స్టేజ్ 1లో $250 దాకా మనం లాస్ తీసుకోవచ్చు పర్ డే. బట్ ఆబ్వియస్లీ అంత తీసుకోవడం మంచిది గాదు. నాకు అలవాటయిపోయింది గాబట్టి నేను చూద్దామనుకుంటున్నా. ఓకే. ఓకే. $15 ప్లీజ్ ఒక $50 ఇస్తే మజా వస్తదనిపించింది ఈరోజు నాకు. కానీ మళ్ళా బ్యాక్ కొట్టింది. నేను ప్రతి ట్రేడ్‌లో $20 ప్రాఫిటే చూస్తున్నా గానీ $20 నేను బుక్ చేసుకోను గదా! $20 బుక్ చేస్తే ఈ టైంకి $60 అయితున్నాయి. 3 దాంట్లో చూపించింది నాకు తెలిసి గదా! బట్ మనం $20 బుక్ చేసుకోము గదా! తీయగలం. చలో దీనికి స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్. ఓకే. ఈ వ్యాక్సిన్ నేను ఇక్కడ దాకా వచ్చినా హోల్డ్ చేసుకుందాం అనిపిస్తుంది కానీ ఎక్కువైపోతది. 1 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ 4 క్యాండిల్ మొత్తం తీసేసాం. ఇప్పుడు క్లీన్ ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఏం చేసాం? ఈ లైన్ తీసేసాం. నాకెందుకో ఈ లైన్ డిస్టర్బెన్స్ లాగా ఉంది. ఎట్లా తీస్తారు? సెట్టింగ్స్‌లో ట్రేడింగ్‌లో 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 ఇదా? ఇది కాదు. ఇది ఎగ్జిక్యూషన్ లైన్ కావాలి నాకు. ఏది మర్చిపోయినా నేను గుర్తొస్తలే. దీంట్లోనే ఉండాలనుకుంటా. బై అండ్ సెల్ బటన్స్ రివర్స్ పొజిషన్ ప్రాఫిట్ అండ్ ఇది కాదు. ఎగ్జిక్యూషన్ మార్క్స్ కాదు. ఎక్స్టెండెడ్ కాదు. ఏ పురమే. ఓకే. చలో కొట్టింది గైస్. బ్యాక్ గోయింగ్ రాకెట్ $30 దాకా చూపించింది. $36 దాకా చూపించింది. 37 ఈ ఈ ఈ ఈ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది గైస్ యాక్చువల్లీ. బట్ పెట్టుకుందామంటారా? హోల్డ్ చేసుకుందామా? క్యా బోల్తే పబ్లిక్ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. ఎక్కువ రిస్క్ అనిపిస్తుంది. చలో ఇక్కడ దాకా పెడదాం గైస్. ఓకే. టార్గెట్ $68 పెడదాం. ఓకే. స్టాప్ లాస్ ట్రైల్ చేస్తా గైస్. స్టాప్ లాస్ పెట్టుకుంటా. $10 తీసుకుందాం. ఓకే. సో దట్ డేకి ప్రాఫిటబుల్ ఉంటాం మనం. ఓకే. ఇది మన పొజిషన్. ఇది మన టార్గెట్. ఇది మన స్టాప్ లాస్. చలో నాకు కొంచెం దగ్గర ఉందంటే ఇది పైకి మళ్ళీ జరిపి స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను. అయ్యా మనం అసలు లాస్లో ఉంటాం, ప్రాఫిటబుల్ అని ఉంటాం. సో ఇది మన ట్రేడ్. $34 ప్రాఫిట్ చూపిస్తుంది. $35 $36 ఇది రీచ్ అవుతుందా? రీచ్ అవ్వదా? $36 ప్రాఫిటబుల్ కొడతామా? కొట్టమా?
పోతే $10 పోతది. వస్తే $36 వస్తది. ఇది గదా ట్రేడింగ్ అంటే. ఇంకెక్కువ పెట్టుకుందాం. మనకెందుకు ఇక్కడ $15 తీసుకుందాం. ఓకే. పోతే $15 వస్తే వస్తే పోతే $15 వస్తది. వచ్చినా $68 రెండిట్లో ప్రాఫిటబుల్ ఉంటాం మనం. చూద్దాం. కిధర్ జాతా తూ బోల్‌కే. గైస్ అందరూ ఒకసారి లైక్ ఏసుకోవచ్చు కదా గైస్. లైక్ చేస్తే నాకు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా కదా! వీడియో చాలా మందికి రీచ్ అవ్వట్లేదనమాట. గ్యాప్ ఇచ్చా కాబట్టి. బట్ ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ రీచ్. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. $35 దాకా మనం చూసాం. బట్ నేను ట్రేడింగ్ ఏం చేస్తున్నా ఈరోజు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే $15 ప్రాఫిట్. ఓవరాల్‌గా మనం $5 ప్రాఫిట్ అంతే ఈరోజు. ఓకే. నేను ఈరోజు ఎండ్ చేస్తాను. నాకు ఇంకా టైమ్ ఫ్రేమ్ ఉంది గానీ నేను $88 ప్రాఫిట్‌లో ఈరోజు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. 88 అంటే ఓకే. డే కౌంట్ కావాలంటే 5088 నేను క్యాలిక్యులేట్ చేస్తానండి. ఈరోజు ఎంతంటే డైలీ స్టార్ట్ బ్యాలెన్స్ 5082 కదా! 5082.43 ఇంటూ 0.25 మినిమమ్ $12 డిఫరెన్స్ ఉండాలి గైస్. 12.7 కానీ మనం చేసింది 12.7 డిఫరెన్స్ లేదు. అంటే ప్రాఫిట్ గాని, లాస్ గాని అంత అంత ఎళ్ళాల. ఈరోజు మనం చూసుకున్నట్లయితే $5 5.12 చేసాం. ప్లస్ 15.49 చేసాం. లాస్ తీస్తే 15.03 $5 అయింది ప్రాఫిట్. మనకు 13 ప్లస్ అయితేనే డే కౌంట్ అవుతుంది. ఇక్కడ డే కౌంట్ ఉంది కదా! ఇక్కడ డే కౌంట్. ఇది సెకండ్ డేకి మూవ్ అవ్వాలంటే 13 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే డే కౌంట్ అవుతుంది. సో, ఈ ఈ డేస్ కూడా మనం మూవ్ చేసుకోవాలి ప్రతిరోజు. ఎందుకంటే నువ్వు ఇక్కడ టార్గెట్ రీచ్ అయినా $400 ట్రై కొట్టినా సెకండ్ స్టేజ్‌కి మూవ్ అవ్వలేవు. అంటిల్ మినిమమ్ ట్రేడింగ్ డేస్ అయ్యేదాకా. అందుకోసానికి నేను ఇంకొక ట్రేడ్ చేస్తా. సో దట్ లాస్ గాని, ప్రాఫిట్ గాని ఏదో ఒకటి అయితే చాలు. సో, లాస్ట్ ట్రేడ్ మనకు ఎంత టైంకి చేసాం? 6:33, 34 ఇంకొక 1 మినిట్ ఉంది. లేదు ఒక్క నిమిషం నాకు 2, 3 కాల్స్ వస్తున్నాయి. ఐ విల్ బి బ్యాక్. ఓకే. బ్యాక్ వచ్చేసా గైస్. ఎంతసేపు టైం మూవ్ అయింది? అరే మస్తు పడుతుంది కదా గోల్డ్. క్యా సీన్ హై? క్యా తడబడ్ హై? అరే ఎవర్రా నాయనా ఇట్లా కాల్ చేస్తున్నావు? ఏదో కస్టమర్ కేర్ కాదు. దొంగగాళ్ళు లెక్క కనిపిస్తారు. దొంగ నా కొడుకులు. వీడియో లెంత్ అవుతుంది గైస్. బట్ ఐ విల్ చూసేటోళ్ళు చూస్తారు. సో దట్ ఇట్ విల్ లెర్నింగ్ ఫర్ యూ. 6:33 అవుతుంది. 34, 35, 36 3 మినిట్స్ క్రాస్ చేసేస్తాం మనము. ఇంకొక ట్రేడ్ చేసి నాకు అది ఆ డే క్రాస్ అవ్వని ట్రై చేస్తున్నాను నేను. ఓకే. కొంచెం నేను ఫాస్ట్ ట్రేడ్ చేస్తా. బికాజ్ టైం తక్కువ ఉంది కాబట్టి. సెల్ పొజిషనే తీసుకుంటా గైస్. 1 ఓకే. నేను ఎంటర్ అయిపోయినా గైస్. బ్లైండ్‌గా ఎంటర్ అయినా. సో దట్ నాకు లాస్ గాని, ప్రాఫిట్ గాని ఏదో ఒకటి వచ్చి నేను ఆ 5 మినిట్స్ రేంజ్ క్రాస్ కావాలని. ఇప్పుడైతే ఓవరాల్‌గా నేను $5 ప్రాఫిట్‌లో ఉన్నా. ఇంకొక $10 ప్రాఫిట్ ఉన్నాననుకోండి. 1 డే క్లియర్ చేయొచ్చు మనం. ఓకే. సో, విచ్ ఎవర్ ఈస్. లేదంటే నాకు ఒక $20 లాస్ వచ్చిందనుకోండి. నేను ఆహ్, 1 డే క్రాస్ చేయగలుగుతాను. అందుకోసం ఇది ఒక డమ్మీ ట్రేడ్ అనుకోండి. ఓకే. సెల్ పొజిషనే కదా నేను తీసుకుంది. యాహ్! సెల్ పొజిషనే తీసుకున్నా. స్టార్ట్ చేసిన అనుకుంటా. లెట్స్ సీ. ఓకే. $2, $4
మార్కెట్ చాలా పడుతుందని తీసుకున్నా. యూజువల్ అయితే నేను ఇక్కడ వెయిట్ చేసుకొని ఈ యూ కోసం వెయిట్ చేస్తుండే. బట్ చాలా గట్టిగా కిందికి పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. అట్లీస్ట్ ఇగో కొంచెం గట్టి ఫాల్ వచ్చిందనుకోండి, ఇది గట్టిగా పడతది. పడే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తుంది. టచ్ అయితే వీడి దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. వి నెవర్ నో. వి నెవర్ నో. ఓకే. $1 ప్రాఫిట్‌లో వచ్చాం. చలో పెద్ద స్క్రీన్‌లోకి పోదాం. ఓకే. ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా! యాక్చువల్లీ ఇది ఈఎంఐ టచ్ అయ్యనీకి ఈడికి రావచ్చు గైస్. బట్ చూద్దాం. లైవ్ చేస్తా గైస్. నాకు ఇట్లా కొన్ని చేస్తుంటే మజా వస్తలే. మీరు కమెంట్స్ ఏమైనా చేస్తుంటే మాట్లాడుకుంటూ వీడియో లెంత్ అయినా పర్లేదు కదా! రేపు కాదు గానీ రేపు ఒక్క లైవ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వీక్ చేస్తా. సాటర్డే, సండే అయితే ఈ $15 క్రాస్ చేయడానికి ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుంటా గైస్. ఓకే. సో దట్ ఇది ఉంటదని. ఓకే. $1, $2 టైం చూస్తలేం కదా మనము. 2 మినిట్స్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ నేను ఆగుతున్నా స్టాప్ లాస్. ఎందుకంటే యూఎస్ స్టార్ట్ అయ్యే టైం టింగ్ మనకు పెద్ద గ్రీన్ వచ్చినా వస్తది. సో లెట్స్ వెయిట్. ఇది ఒక సెల్లింగ్ జోన్. దీనికన్నా పైకెళ్తే కొంచెం భయపడాలి మనం ఇగో. దీనికన్నా పైకెళ్తే భయపడాలి. అప్పటిదాకా నేను సేఫే. $10 వచ్చింది. యాక్చువల్లీ నా 1 డే క్లియర్ అయిపోతది. $15 మనకు కావాలి కదా! మీరు అనుకోవచ్చు ఎందుకు చిన్న చిన్న ప్రాఫిట్ తీసుకున్నావు? పెద్ద లాట్స్ ఇవ్వచ్చు కదా! 0.1 ఎందుకు తీసుకుంటున్నావు అంటే ప్రాబ్లమ్ ఏదైతే ఉంటదో గైస్ మనల్ని టెంప్ట్ చేసి ఎక్కువ లాట్స్ తీసుకొని ఎక్కువ తక్కువలో మనం అకౌంట్ ఫెయిల్ కొట్టేస్తాం గైస్. సో అందుకోసానికి నేను 0.1 ఎందుకు ఫాలో అయితా అంటే కన్సిస్టెన్సీగా డబ్బులు రావాలని. ఓకే. మనం ప్రతి వారం ఒక 50,000 తీయొచ్చు ప్రాబ్లమ్ నుంచి. మీరు గట్టిగా కరెక్ట్ కూర్చుంటే. కానీ మనం ఏం తప్పు చేస్తామంటే ఎక్కువ ఎక్కువ ఇప్పుడు లాస్ అయిందనుకోండి ఎక్కువ ఎక్కువ లాట్లు పెట్టి బిస్కెట్ చేస్తాం. దానివల్ల కథ టింగ్ డింగ్ డింగ్ అయితది. సో అందుకోసానికి जो भी चाहूँ वो मैं पाऊँ. ఓహ్! లాస్‌లోకెళ్ళిపోయావా? $10 ప్రాఫిట్‌లో ఉండే ఇప్పుడు $10 $7 లాస్‌లో చూపిస్తుంది. అబ్బా! ఈ క్యాండిల్ అయితే బాగుంది గైస్. ఇట్ ఈస్ టెన్షనింగ్ మీ బట్ ఐ డోంట్ నీడ్ టు వరీ బికాజ్ ఐ హావ్ ఎ రూమ్ ఫర్ లాస్. 5 సెకండ్స్. వచ్చేస్తది కిందకి ఈజీగా. టింగ్‌మని ఈడి దాకొస్తది. ఇక్కడ ఒక ఏంజెల్ అక్కని గీద్దామా? అసలు ఏంజెల్ అక్కని చూసిర్రా మీరు నిన్న వీడియోలో? నాకైతే డౌట్ ఎవ్వడు చూస్తలేరు ఫుల్ వీడియో. ఎండ్‌లో చూస్తే మీకు మజా వస్తది ఏంజెల్ అక్క స్టోరీ. ఈ డ్రాయింగ్ చార్ట్ ఉండాలి కదా ఈడ ఏడికి పోయింది? కిదర్ ఏది డ్రాయింగ్ చార్ట్? ఇక్కడ ఒక బ్రష్ ఉండాలి. ఏడికి పోయిందో? కిదర్ గయా బ్రష్? దీంట్లో ఉందా? దీంట్లో ఉందా? ఈడుంది కదా బ్రష్. ఓకే. ఇక్కడ ఏంజెల్ అక్కని గీద్దాం. ఏంజెల్ అక్క ఫేస్ ఇది. ఏంజెల్ అక్క ఐస్ ఇది. ఏంజెల్ అక్క మౌత్ ఇది. ఏంజెల్ అక్క మెడ ఇది. ఏంజెల్ అక్క అది. ఏంజెల్ అక్క హ్యాండ్స్ ఇది.
ఏంజెల్ లక్క హ్యాండ్స్ తోటి క్యాండిల్‌ని కిందికి రా అని పిలుస్తుంది. కమ్ 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 కమ్. ఏంజెల్ లక్క కాలు కూడా చేద్దాం. టింగ్ 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 టింగ్. ఏంజెల్ లక్క కాలు టచ్ చేయాలి ఇప్పుడు క్యాండిల్ వచ్చి. క్యా బోల్తే పబ్లిక్? ఇది ఏంజెల్ లక్క. ఏంజెల్ లక్కకి ఒక నెక్లెస్ ఇద్దాం. ఏంజెల్ లక్క కాలుకి టచ్ అవుతుందా లేదా? ఇది కాళ్ళు. ఓకే. కాలుకి ఈ రెడ్ క్యాండిల్ వచ్చి టచ్ అవుతుందా లేదా? అదే ఈ గేమ్ ఇది. అరే నాకు టైం లేదురా నాయన. నాకు ఒక ఆఫీస్ కాల్ ఉంది యాక్చువల్లీ. బట్ క్యా కरूँ मैं? ఏంజెల్ లక్క ముఖం మీద పడుతుందా ఏంది కొంపదీసి రెడ్ క్యాండిల్? అయ్యో. కమాన్ ఏంజెల్ లక్క. ఏంజెల్ లక్క అంటే నువ్వే, నువ్వంటే ఏంజెల్ లక్క, ఏంజెల్ లక్క అంటే నువ్వే. ఏంజెల్ లక్క కాలొద్దు కానీ ఏంజెల్ లక్క ఇగో. ఏంజెల్ లక్క నెక్లెస్ టచ్ చేసినా చాలు నాకు. ఓకే. ఏంజెల్ లక్క నెక్లెస్ ఉంది అది. నెక్లెస్ టచ్ చేస్తే మన స్టాప్ లాస్ ప్రాఫిట్ టార్గెట్ దగ్గరకు వచ్చేస్తుంది కదా. అవైతే డైమండ్ పెడల్స్ ఏంజెల్ లక్క. ఈ క్యాండిల్ వచ్చి ఈ డైమండ్ పెడల్స్కి టచ్ అయితే నేను గెలిచినట్టు. అక్కడికే మనకు $75 ఇచ్చేస్తుంది అది. లేదనుకోండి పైకి వెళ్ళిపోతుంది అంతే. ఏంజెల్ లక్క స్మైలీతో ఎట్లా ఏంజెల్ లక్క మనం గెలిపిస్తే ఏంజెల్ లక్కకి కిరీటం ఇప్పిస్తాం. ఇది మన గేమ్ రూల్స్. సో మనం గెలుస్తామో లేమో ఏంజెల్ లక్కకి కిరీటం పెడతామో లేమో తెలుసుకోవాలంటే చూస్తున్నాండి. ఏజే ట్రేడర్ సమర్పిస్తున్న వారు మినపగుడ్లు, లక్స్ సోప్, లైఫ్ బాయ్, సింతాల్. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన వాడు సుడిగాడి సుధీర్ మరియు గెటప్ సీను. $14 ప్రాఫిట్ చూపిస్తుంది. అక్క అక్క గొలుసు టచ్ కావాలి ఇప్పుడు నాకు. నాకు తెలియదు. అక్క గొలుసు టచ్ చేసి $75 ఇవ్వాలి. క్యా బోల్తే పబ్లిక్? చూద్దాం. నా వాయిస్ గట్టిగా వస్తుందా? ఇంకొకసారి మన టార్గెట్ చెప్తా. ఏంజెల్ అక్కని డ్రా చేసిన మనం ఏంజెల్ అక్క చెయ్యితోటి క్యాండిల్‌ని కిందికి రా అని పిలుస్తుంది. ఏంజెల్ అక్క కాళ్ళు షూ కూడా చేసినాం. ఏంజెల్ అక్కకి నెక్లెస్ కూడా చేసినాం. ఏంజెల్ అక్కకి డైమండ్ పెండెంట్ కూడా ఇస్తాం. స్మైల్ చేస్తూ కిందికి రారా అంటుంది. క్యాండిల్ కిందికొచ్చి ఏంజెల్ అక్క నెక్లెస్ టచ్ అయితే మన టార్గెట్ $75 హిట్ అయిపోతది. ఒకవేళ టార్గెట్ హిట్ అయితే నేను ఏంజెల్ అక్కకి కిరీటం ఏస్తా. కిరీటం ఏస్తానో లేదో చూడాలంటే చూస్తుండండి ఏజే ట్రేడర్. ఏంజెల్ అక్క ఫేస్ దాకా వచ్చి పోతుంది. ఫేస్ టచ్ అయింది ఆల్మోస్ట్. ఏంజెల్ అక్క భయపడుతుందేమో మేబీ ఇగో ఇక్కడికొచ్చి ఇట్లా లేపి ఇట్లా ఎళ్తదేమో. ఏంజెల్ అక్క టచ్ చేయించుకోకుండా. అరే నా కాల్ టైమ్ ఏ టైమ్‌రా నాయన? 7 అయితే 7 కాల్ ఉంది గైస్. ఇప్పుడు 6:45 అయితుంది. గైస్ వీడియో పాజ్ చేస్తా ప్లీజ్. ఓకే. బికాజ్ నాకు లేట్ ఆఫీస్ కాల్ ఉంది. స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్. సో దట్ స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా నేను మీకు వీడియోలో చెప్తా. ఎంత పెట్టాలి తెలుసా? 20 పెట్టాలి. ఎందుకంటే $5 మనం ప్రాఫిట్‌లో ఉన్నాం కాబట్టి మన డే కౌంట్ కావాలంటే $20 పెట్టాలి. ఓకే. 20, 21, 25 పెడతా. ఇది జస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ కోసం. ఈ సెల్లింగ్ జోన్ కన్నా కిందనే ఉన్నా. ఇది ఇలానే పెడతా గైస్. వీడియో రికార్డ్ బ్యాక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి జాయిన్ చేసి మీకు ఇస్తా. సో చూస్తుండండి ఏజే ట్రేడర్. అక్కకి నెక్లెస్ వచ్చింది. సారీ అక్కకి కిరీటం వేసామో లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి. ఐల్ బి బ్యాక్ సూన్. హాయ్ ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ మా ఏంజెల్ అక్క మనకి దెబ్బేసింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని ముఖం దాకా క్యాండిల్ వచ్చి మేబీ క్యాండిల్ ముఖం మీద పడితే ముఖం మీద పింపుల్స్ వస్తాయని భయపడ్డది. సో క్యాండిల్‌ని తొక్కేసింది. అది పైకి వెళ్ళిపోయి మనకి $25 లాస్ ఇచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్‌గా మనము 60 ఏడుంది ఈ అకౌంట్. 62 లాస్ ప్రాఫిట్‌లో ఉన్నాము. సో రేపు ఇది 2 డేస్ కౌంట్ అది. ఎనీహౌ టోటల్‌గా 5 డేస్ కౌంట్ చేయాలి మనం. 5 డేస్ లోపల $300 337 క్లియర్ చేస్తే ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోతది.
బట్ మనం పగ తీర్చుకోవాలి కాబట్టి ఏంజెల్ అక్కకి ఈరోజు మనం కిరీటం పెట్టకుండా ఏంజెల్ అక్క ముఖంని ఖరాబ్ చేసేస్తాం. సో ఏంజెల్ అక్క ఖరాబ్ చేయమంటారా? వద్దంటారా? హెల్ప్ చేసినప్పుడు ఒకలాగా, హెల్ప్ చేయనప్పుడు ఒకలాగా వద్దు. ఏంజెల్ అక్కని మనం సపోర్ట్ చేద్దాం. నెక్స్ట్ టైమ్ ఏంజెల్ అక్క మనకు పెద్ద ప్రాఫిట్ ఇస్తదని కోరుకుంటూ ఈ వీడియో ఈరోజు వీడియోని ఎండ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. జాయిన్ అవ్వండి. లేదంటే చూసి చిల్ కొట్టండి. బాయ్ బాయ్.